నమస్కారం, బీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందానాన 2025 విజేతలకు బంగారు పతకాలు బహుకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భక్తిభావంతో ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అన్నమయ్య 32,000 సంకీర్తనలకి నాంది పలికారని ప్రశంసించిన సీఎం. ఎంతో విలువైన సంకీర్తనలు సంపాదనను తిరుమల తిరుపతి దేవస్థానం వారు భద్రపరిచారని వెల్లడి. ఇప్పటం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు నమస్కరించిన పవన్ కళ్యాణ్. యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు. ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని సిపి వెల్లడి. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని వ్యాఖ్య. తిరుమల వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డ మంత్రి. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందానా 2025 విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బంగారు పతకాలు బహుకరించారు. భక్తిభావంతో ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అన్నమయ్య 32,000 సంకీర్తనలకు నాంది పలికారని, ఎంతో విలువైన సంకీర్తనల సంపదను తిరుమల తిరుపతి దేవస్థానం వారు భద్రపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్నమయ్య బాటలోనే డాక్టర్ శోభారాణి ప్రయాణిస్తూ భావితరాల కోసం పరిశోధనలు చేయడం మంచి శుభపరిణామమని అభినందించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చేతుల మీదుగా సబ్ జూనియర్ విభాగంలో బట్టిప్రోలు మేఘన, జూనియర్ విభాగంలో చిర్పల్లి శ్రీ మహాలక్ష్మి, సీనియర్ విభాగంలో సముద్రాల లక్ష్మి హరిచందన పతకాలు అందుకున్నారు. ప్రముఖ గాయని డాక్టర్ శోభారాజు నేతృత్వంలో అన్నమాచార్య భావన వాహిని, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్, తానా చినజియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. పోటీల్లో సుమారు 750 మంది ఆన్లైన్ లో పాల్గొన్నారు. గ్రాండ్ ఫినాలో ఎంపికైన మందితో ఈ నెల 20న హైదరాబాద్ లోని హైటెక్ దగ్గర అన్నమయ్యపురంలో చినజియర్ స్వామి సమక్షంలో తుది పోటీ నిర్వహించారు. ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమల, ప్రముఖ గాయని గాయకులు సునీత, గోదావరి గాయత్రి, వందేమాతరం శ్రీనివాసులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలకు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ బంగారు పతకాలు స్పాన్సర్ చేసింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య భావన వాహిని తరపున శోభారాజ్, పిపి రాజు, నందకుమార్, జోష్న, రమణకుమార్, ఈటీవీ లైఫ్ ప్రొడ్యూసర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ని ఒక మిషన్ మోడ్లో చేపట్టడమే కాకుండా జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీమతి శోభారాజు గారికి, అనునిత్యం ఆవిడకి సహకరించినటువంటి డాక్టర్ నందకుమార్ గారు, సంస్కృతి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, పెద్ద ఎత్తున మీరందరూ కూడా శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చారు. పిల్లలు చాలా బాగా 2 నిమిషాలైనా చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మొట్టమొదటిసారికి సెక్రటరియట్లకు కూడా స్వాగతం, సుస్వాగతం. అన్నమయ్య సంకీర్తనల్ని విశ్వవ్యాప్తం చేసేందుకు 42 ఏళ్లుగా పనిచేస్తున్నారు. దీనికోసం ఒక వ్యవస్థ అన్నమాచార్య భావనా వాహిని. ముందుగా శోభారాజు గారిని, అందులో పనిచేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో ఆవిడకు ఒక సందేశం, ఆ సందేశమే అన్నమాచార్య కీర్తనలో పాడమని. ఎప్పుడైతే ఆ సందేశం వచ్చిందో ఆ సందేశాన్ని ఒక ఆదేశంగా తీసుకుని వారి జీవితాన్ని మొత్తం అంకితం చేశారంటే అది దేవుడి యొక్క సందేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఇప్పటం గ్రామం పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. పవన్, నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు పవన్ నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి 1,00,000 రూపాయలను డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుండి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగనే అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షల
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచాక తమ గ్రామానికి రావాలని పవన్ ను వృద్ధురాలు కోరారు. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఈరోజు పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించి వృద్ధురాలిని పరామర్శించడంతో పాటు ఆమెకు ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. యేసుక్రీస్తు సర్వ మానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనియర్ కేవీ నర్సయ్య పిలుపునిచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో సురక్ష కన్వీనియర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి 300 మంది మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. నగరంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నందు సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళలు కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తే హోంగార్డులు, మహిళా సిబ్బందికి సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య, సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు 300 మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, సురక్ష కన్వీనర్ కేవీ నర్సయ్య మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమని, ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పండుగ శాంతి, కరుణ, ప్రేమ, త్యాగం వంటి మానవీయల విలువల్ని కలిగి ఉంటుందని చెప్పారు. యేసుక్రీస్తు బోధనల ప్రకారం పరస్పరం సహకారం, సహనం, సోదర భావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 విక్రాంత్ పాటేల్, అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, ఏఆర్ డీసీపీ ప్రసాదరావు, పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు. Merry Christmas! జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని, అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారం సైతం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తులనే కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులను కూడా అనేక ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. అంతేకాకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నేడు ఆయన బయటకు వచ్చి ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ పాలనలో అన్నప్రసాదంలో కానీ, వసతి విషయంలో కానీ అక్రమాలన్నిటినీ బయటకు తీస్తున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలియజేశారు. అలాగనే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని కూడా అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్నామని ఈ సందర్భంగా వివరించారు. దేవుడి మీద నమ్మకం లేని భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ పదవిని కట్టపెట్టడమే గత ప్రభుత్వం చేసిన తప్పు అని ప్రజలందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగనే కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు. ఇది చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని తెలిపారు. ఇటీవల విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులుగా వచ్చాయని చెప్పారు. దీంతో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర పురోగతి చూస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి క్షేత్రంలో నాడు ఎన్నో అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో. ఆ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అక్రమాలకు సంబంధించేటువంటి హిందువులు ఎంతో పవిత్రతతో ప్రసాదంగా భావించేటువంటి లడ్డులో కూడా కల్తీ నెయ్యిని తీసుకొని ఆ రోజు ఒక సంచలనాన్ని కూడా విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. సంచలనమైన విషయాలు దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా హిందువులు అందరూ కూడా ఈరోజు ప్రత్యక్ష దైవంగా, కలియుగ ప్రత్యక్షంగా దైవంగా కూడా కొలిచేటువంటి భక్తులు కూడా ఎంతోమంది కూడా అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది.
స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి వచ్చేటప్పుడు భక్తులకు కానీ సౌకర్యాల విషయంలో కూడా చాలా రకాలుగా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా మళ్ళీ నాడు జరిగినటువంటి అక్రమాల మీద కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నాడు అక్రమాలలో ఆ రోజు ఆయన చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా బయటకు వస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ ఆయనే వచ్చి ఈరోజు విడ్డూరంగా మాట్లాడడం, ఈరోజు మళ్ళీ లేదు, ఆ రోజు ఎలాంటి అక్రమాలు జరగలేదు ఆ రోజు అని చెప్తా ఉన్నాడు. అక్రమాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు లోపల ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి ఏవైతే అన్నప్రసాదాలు కావచ్చు, యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుతూ ప్రతి ఒక్కరూ ఆ తండ్రితో ఐక్యమై నిత్య జీవితం పొందాలని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ విచారణకర్త దామల విజయ్ కుమార్ తెలిపారు. పాపాల్లో మునిగిన వారి కోసం రక్షణ భాగ్యం కల్పించిన యేసుక్రీస్తు సేవలో ప్రతి ఒక్కరూ తరించాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం యేసు పడిన కష్టాలను గుర్తు చేసుకోవాలని ఆయన అన్నారు. వన్ టౌన్ చిట్టినగర్ టైలర్పేటలోని సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు కన్నుల పండగగా జరిగాయి. ఈ సందర్భంగా సన్ రైజ్ యూత్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అలాగనే అనంతరం బాలయేసు విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫాదర్ జాన్ హరీష్ మాట్లాడారు. పాపంలో మునిగిపోయి అంధకారంలో జీవిస్తున్న పాపులకు రక్షణ భాగ్యాన్ని కల్పించాలని యేసుక్రీస్తు జన్మించాడని చెప్పారు. యేసు జన్మించిన క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకల్ని జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా యేసు యొక్క గొప్పతనాన్ని వారు వివరించారు. వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు పశువుల పాక నిలిచాయి. క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించారు. ఆయనను విశ్వసించి రక్షింపబడుటకు ఆయన అట్లు చేశారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. క్రీస్తును విశ్వసించిన వారందరూ కూడా రక్షింపబడటానికి దేవుడు తన యొక్క ప్రణాళిక ద్వారా ఈ యొక్క ఏర్పాటును చేసి ఉన్నారు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ టైలర్పేటలో సన్ రైజ్ యూత్ మెంబర్స్ గత 24 సంవత్సరాలుగా ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పశువుల పాకలో దీనత్వంతో తన వ్యక్తులు చేసుకుని ఈ లోకంలో మానవ రూపం ధరించి పశువుల పాకలో జన్మించినటువంటి సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇక్కడ పశువుల పాకను ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తున్నారు. ముందుగా విముక్తి కోసం అతి ప్రియంగా సృష్టించినటువంటి మానవుడు దారి తప్పినటువంటి పరిస్థితిలో దారి తప్పిన మానవుల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి దేవుడే మానవుడిగా అవతరించినటువంటి గొప్ప దినం క్రిస్మస్ రోజు. మనుషుల యొక్క జీవితాల్లో వాళ్ళు చేసేటువంటి తప్పులు వాళ్ళ జీవన విధానం దారి తప్పినటువంటి పరిస్థితిలో ఆయన చేసినటువంటి ప్రపంచానికి ఆయన అందించినటువంటి బోధలు ఎంతైనా కూడా శిరోధార్యం. ప్రేమ, అహింస వంటి వాటిని ఈ ప్రపంచానికి ఆయన వెలుగు ద్వారా అందించినటువంటి మహనీయుడు జన్మించినటువంటి ఈ గొప్ప క్రీస్తు జయంతిని జరుపుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి సన్ రైజ్ యూత్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించున్నాము. దీనిని కంటిన్యూగా ఫస్ట్ నుంచి 24 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తున్న యువత అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని సహకరించిన పెద్దలందరికీ, యూత్ టైలర్పేటలో యూత్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. క్రిబ్ ఓపెనింగ్కి వచ్చిన ఫాదర్ గారికి, వచ్చిన మోహనాన్నకి, వచ్చిన అందరు పెద్దలకి, ఆడవాళ్ళందరికీ రాష్ట్ర అభివృద్ధికి ఉన్నత విద్య, సమర్థవంతమైన యువత ఎంతో అవసరమని, అందుకే అనుగుణమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు అనుమతులు ఇస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు. ప్రెస్ క్లబ్ లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ దుర్గారావు, జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జే సాయి, స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 44వ రాష్ట్ర మహాసభలు 19, 20, 21 తేదీలలో ఒంగోలు నగరంలో విజయవంతంగా జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యలపై 3 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలని అన్నారు. ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, విద్యాలయాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నమస్కారం. యాగంటి వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఉక్కు సంకల్పం, వజ్ర కఠోరమైన దీక్ష ఉన్నటువంటి యువత ఉంటే ఈ దేశం యొక్క భవిష్యత్తు మార్చగలము అన్నటువంటి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఆ రోజు 1949 జూలై 9వ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 5గురితో స్టార్ట్ అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు దశ దిశలుగా వ్యాప్తి చెంది ప్రపంచంలోనే 76,98,448 పైచిలకు మెంబర్షిప్ తో, సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగింది. ఈ 77 సంవత్సరాల యొక్క ఏబీవీపీ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఇదొక్క యువతలో, ఈ యొక్క మా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపేలాగా, వీళ్ళ ఉత్సాహం నింపేలాగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ మహాసభలు మరియు రాష్ట్ర మహాసభలు చేయడం అనేది ఏబీవీపీ యొక్క ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా 44వ ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలను మొట్టమొదటిసారి ఒంగోలు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే ఈ డిసెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ఒంగోలు నగరంలోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సినిమాలే కాకుండా నూతన నటులు సినిమాలు కూడా ఆదరించారని ఆల్ఫా సినిమా హీరో, దర్శకుడు, నిర్మాత పట్నాల వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. చిరకాలంగా సినిమా తీయాలన్న కోరిక మేరకు 2 సంవత్సరాల పాటు కష్టించి ఆల్ఫా సినిమాను రూపొందించామని వెల్లడించారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ఫా సినిమా నటులు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ఫా సినిమా ట్రైలర్ ప్రదర్శించారు. సినిమా దర్శకుడు, నిర్మాత, హీరో పట్నాల వెంకటేష్ మాట్లాడుతూ చిరకాలంగా సినిమా తీయాలన్న ఆశయం మేరకు 2 సంవత్సరాల పాటు కష్టించి సినిమా నిర్మాణం చేశామని చెప్పారు. బెంగళూరులో లీడ్ డిజైనర్ గా పనిచేస్తూ వచ్చిన జీతం డబ్బులతో సినిమా రూపొందించామని అన్నారు. కోపం, ఆవేశంతో ఉన్న వ్యక్తి ఒక సాత్విక వ్యక్తిగా ఎలా మారాడు అన్నదే సినిమా కథాంశం అని తెలిపారు. జనవరి 2వ తేదీన రిలీజ్ అయ్యే మా సినిమాను తెలుగు ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకోగానే సినిమా ఫీల్డ్ వైపు రావాలని ఆలోచన జరిగింది. సో అదే పట్టుదల మీద ఇండస్ట్రీ సపోర్ట్ లేదు అని తెలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం మేము. సో ఆ తర్వాత కాంటాక్ట్స్ లేక కొన్ని వేరే కారణాల వల్ల మాకు లింక్ దొరకలేదు ప్రొడ్యూసర్స్కి. సో అందుకని సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకొని జాబ్ చేస్తూ ఈ సినిమా తీయడం జరిగింది, ఆల్ఫా అనేది. ఇది ఒక కొత్త రకమైన సినిమా. దీంట్లో ఇంటర్వెల్ లాగా ఏమీ ఉండదు. ఒక హాలీవుడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీయడానికి ట్రై చేసాం. దిస్ ఇస్ ఎ క్యారెక్టర్ బేస్డ్ సినిమా. దీంట్లో నార్మల్ తెలుగు సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ. వాటికంటే సినిమా పరంగా ఇట్స్ అ వెరీ బెటర్ ఫిల్మ్. ఇంకా ఏం చెప్పాలి. సో జనవరి 2వ తారీఖు రిలీజ్ అని ప్లాన్ చేశారు. పోలీసులు తమ తమ్ముడు పండుపై అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని రౌడీ షీటర్ పండు అక్క కొండూరు నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే తమ తమ్ముడిని బెజవాడ రౌడీగా చిత్రీకరించారని ఆరోపణలు చేశారు. తన తమ్ముడిపై పెట్టిన కేసులు అబద్ధమని స్పష్టం చేశారు. పోలీసులు తన తమ్ముడిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌడీ షీటర్ పండు అక్క కొండూరు నాగలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బెజవాడ రౌడీ అని ముద్రవేసి పలు అక్రమ కేసులలో అరెస్టు చేసి పోలీసులు తన తమ్ముడిని వేధిస్తున్నారని అన్నారు. రౌడీ షీటు ఉన్నంత మాత్రాన తప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పోలీసుల నిర్వాకంపై డీజీపీకి జీపీఆర్ఎస్ లో వినతి పత్రాలు ఇచ్చామని తెలియజేశారు. అయినా స్పందన లేదని అన్నారు. తన తమ్ముడికి కానీ తమ కుటుంబానికి కానీ హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తమ్ముడిపై పెట్టిన కేసులను తీసివేసి వేధింపులను మానుకోవాలని కోరారు. విజయవాడ రౌడీ అంటున్నారు, బెజవాడ రౌడీ అంటున్నారు. వాళ్ళకి ఏం తెలియదు సార్, వారికి ముందు వెనక ఏం తెలియదు. ఒకళ్ళు నమ్మితే, ఒకళ్ళు సాయం చేయాలనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు సార్.
వారి వెనకాల ఎవరు ఏం చేస్తాం ఆయనకు తెలియదు సార్. అలా సాయాలు చేసి 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 చాలా చాలా కేసులు ఇరుక్కున్నారు సార్. సంబంధం లేని కేసుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఏంటంటే సార్, మొన్న అసలు సంబంధం అసలు టచ్ కూడా చేయలేదు సార్. అన్న ఎవరు వాడు తప్పు చేసి వాడు వచ్చి రోదం చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంక్వైరీ చేయకుండా ఇతని మీద కేసులు పెట్టి ఈ రోదమల్లి ఏంటి, ఈ రోడ్ల మీద తిప్పడాలు ఏంటి, ఇయ్యండి సార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు సార్. ఒకటే నేను ఇప్పుడు ఫైనల్ నేను ఏమడుగుతున్నానంటే, మా ఊరి మీద పెట్టిన ఏ కేసు తీసుకున్నా మ్యాక్సిమం కేసులు అసలు పాత్రే లేదు. కావాలని వాంటెడ్గా ఎవరు పెట్టిస్తున్నారు, పెడుతున్నారు. ఎవరో మెప్పు కోసం అని చెప్పి, ఎవరినో సంతృప్తి పరచడానికి కోసం అని చెప్పేసి ఫాల్స్ కేసుల్లో ఉపయోగించుకుంటున్నారు. NDPS కావచ్చు, 307 కావచ్చు. అసలు ఆ సెక్షన్స్ ఉన్న ఇంపార్టెన్సే పోతుంది. రియల్గా చేసే వాళ్ళ మీద కేసులు పెడతలేదు. ఇట్లాంటి వాళ్ళ మీద ఏమన్నా అంటే రౌడీ సీట్ పెట్టిందే మీరు. ఆ రౌడీ సీట్ చూపించుకుంటా. అటల్ బిహారీ సుపరిపాలన యాత్ర విజయవంతమైందని, యాత్ర కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ వెల్లడించారు. యాత్రలో కూటమి శ్రేణులంతా కలిసున్నామని, కలిసి పనిచేస్తున్నామని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అటల్ బిహారీ సుపరిపాలన యాత్ర విజయవంతమైందని అన్నారు. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని తెలిపారు. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనతో పాటు మచ్చలేని రాజకీయాలు చేసిన నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారని అన్నారు. వాజ్పేయి తర్వాత అటువంటి పరిపాలనే నేడు నరేంద్ర మోదీ చేస్తున్నారని తెలిపారు. భారతదేశ అభివృద్ధి కోసం అనితర సాధ్యమైన నిర్ణయాలతో త్రికరణ శుద్ధితో వాజ్పేయి పనిచేశారని, అటువంటి నాయకుడిని కొనియాడటం అందరి బాధ్యత అని అన్నారు. వాజ్పేయి స్ఫూర్తితో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ ను సాధిద్దామని తెలిపారు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా అవును ఈయనంత గొప్ప వ్యక్తి ఎవరూ లేరు, తప్పనిసరిగా ఆయన విగ్రహం ఉండాలి అని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, దాని గురించి కొంచెం సన్నాహ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఏ కూడల్లో కూడా అటువంటి స్పందనే రావటం, ఎవరిది పెడుతున్నారంటే ఇలా పలానా వ్యక్తి అంటే ఉండవలసిన వ్యక్తే అని చెప్పి ఆ విధంగా ప్రజా స్పందన ఏదైతుందో అది కూడా అనూహ్యంగా ఉంది. మేము కూడా ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున. ఆయన సుమారు 7 సంవత్సరాల క్రితం పరమపదించారు. ఆయన యాక్టివ్ రాజకీయ జీవితాన్ని 2004 నుంచి విరమించుకున్నాడు. నేటి తరానికి ఆయన అంత పరిచయం ఉంటాడు, ఆయన గురించి ఆ విధంగా భావిస్తారని భావించలేదు. కానీ యువత, మధ్యతరగతి, అలాగే పేద వర్గాలు, అలాగే అనేక రకాల మేధావులు ఆ విధంగానే స్పందించి ఆ విధంగా ఆయన్ని అందరూ కొనియాడుతున్న తీరు ఏదైతుందో మాకు కూడా ఒక కొత్త ప్రేరణ, ఒక కొత్త ఉత్తేజాన్ని ఈ యొక్క యాత్ర రగిలించింది. అలాగే ఈ యాత్ర గురించి ఆలోచన చేసినప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా అనుకుంటున్నాం మీ సహకారం. భారతదేశ గడ్డపై ఎర్ర జెండా గడిచిన 100 ఏళ్లలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి విజయాలు సాధించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్రోద్యమంలో ఎందరో కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26న జిమ్ఖానా గ్రౌండ్స్ నుండి లెనిన్ సెంటర్ వరకు వందలాది మందితో ప్రదర్శన బహిరంగంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బుధవారం దాసరి భవన్ లో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర ఉద్యమంలో కూడా అనేక మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. కమ్యూనిస్టుల ఉద్యమం 100 సంవత్సరాలు అయిన సందర్భంగా నగరంలో జింకానా గ్రౌండ్ నుంచి లెనిన్ సెంటర్ వరకు వందల మందితో ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో దేశ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి లంకా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు గడిచిన 100 ఏళ్లలో అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి విజయాలు సాధించినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి ఉన్నది. ముఖ్యంగా మన దేశాన్ని దోచుకుంటున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగినటువంటి స్వాతంత్రోద్యమంలో ఎందరో కమ్యూనిస్టులు తమ ప్రాణాలు అర్పించారు. ఫలితంగా అనేక ఆ రోజు ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, లేకపోతే ముస్లిం లీగ్ కానివ్వండి, అందరూ కూడా నాయకత్వం వహించడం వలన ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రానంతరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి డ్వాక్రా SHG మహిళా గ్రూపులకు 1450 కోట్ల రుణాలను పెద్ద ఎత్తున అందజేయడం అభినందనీయమని రూరల్ బ్యాంకింగ్ SLBC
ఆర్ఆర్బి ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వి నాంచారరావు తెలిపారు. మహిళలకు బిజినెస్ రంగంలో రాణించాలని ఇండియన్ బ్యాంక్ ప్రోత్సహిస్తుందని వారు తెలియజేశారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ కృషి చేస్తుందని తెలిపారు. డ్వాక్రా మహిళ రుణాలపై SHG అవుట్ రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం బందర్ రోడ్డు బిగ్సీ సందులోని A+ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ బ్యాంకింగ్ SLBC ఆర్ఆర్బి ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వి నిశ్చారరావు, హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణీష్ కుమార్, అమరావతి జోనల్ మేనేజర్ గౌరీశంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు డ్వాక్రా SHG గ్రూప్ మహిళలకు 1450 కోట్ల చెక్కులను అందజేయడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకి బిజినెస్ సెంటర్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. మహిళలకి ఇండియన్ బ్యాంకు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని వాళ్లు చెప్పారు. ఒక్కొక్క గ్రూపుకి 20 లక్షల చొప్పున ఇస్తున్నామని తెలియజేశారు. మహిళల వ్యాపారాభివృద్ధికి కృషి చేస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆశిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ మహిళల్ని తీర్చిదిద్దుతాయని తెలిపారు. రావటం నాకు చాలా సంతోషం. మరి ఈవేళ 1,450 క్రోర్స్ SHG ఉమెన్కి, అంటే కృష్ణా, ఎన్టీఆర్, విజయవాడ అర్బన్లో కూడా అన్నీ కలిపి చాలా మంచి అమౌంట్ని మనం SHG గ్రూప్స్కి ఇవ్వటం చాలా సంతోషం. మరి ఇండియన్ బ్యాంక్ ఈ రకంగా చాలా మంచి ఈవేళ కూడా కొంతమంది స్టాల్స్ పెట్టించి అంటే వాళ్ళకి బిజినెస్ సెంటర్ అంటే స్టాల్స్ ఎలా హౌ టు మేనేజ్ అనే దాని మీద కూడా చెప్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంకు మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన మేనేజర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఉమెన్ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అనేక మంది వాళ్ళ యొక్క శాంక్షన్ లెటర్స్ని మన DGM గారి దగ్గర, మన హెడ్స్ దగ్గర తీసుకోవడం, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సార్ దగ్గర తీసుకోవడం చాలా సంతోషం. మరి ఉమెన్కి ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న ఇండియన్ బ్యాంకు ఇలాగే ముందు కూడా ఇంకా మంచి, అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి మనం 20 lakhs ఇస్తున్నాము. ఆల్రెడీ నిన్న నాకు DGM గారు చెప్పడం కూడా 30-35 lakhs కూడా మనం వెళ్తున్నాం సార్. ఇఫ్ గ్రూప్ కనుక పొటెన్షియాలిటీ कार्यक्रम SHG के लिए किया गया है और आप देख रहे हैं कि हम इंडियन बैंक के द्वारा 1100 करोड़ का ऋण वितरण किया जा रहा है, जिसमें हमारे 8 जोन भाग ले रहे हैं. हमारा उद्देश्य यह है कि हर एक परिवार में कम से कम एक महिला उद्यमी ऐसा हो जिनकी आय 1 लाख रुपए से अधिक हो, जैसा कि केंद्र सरकार की अवधारणा है, उसके अनुरूप हम ये कार्य कर रहे हैं. और विभिन्न महिला समूहों ने अपना स्टॉल भी लगाया है, जो यह दिखाता है कि इस हमारे द्वारा दिए गए ऋणों का उचित उपयोग किया जा रहा है. हम उम्मीद करते हैं कि इंडियन बैंक हमेशा इस तरह के कार्यक्रमों में अपनी भागीदारी सुनिश्चित करे. KLDIM యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈ నెల 27న వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ వెల్లడించారు. ఈ క్రమంలో 5,000 మంది విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, టాటా మెమోరియల్ సెంటర్ ముంబై MD IEP పీడియాట్రిక్స్ హిమాటో ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి హాజరవుతున్నారని చెప్పారు. ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనపల్లి హాజరవుతున్నారని చెప్పారు. బుధవారం నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి వర్మ మాట్లాడుతూ KL యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5,000 మంది విద్యార్థులకి డిగ్రీలను ప్రదానం చేస్తున్నామని అన్నారు. స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అధ్యక్షులు ప్రొఫెసర్ వినోద్ కే సింగ్, ముఖ్య అతిథిగా టాటా మెమోరియల్ సెంటర్ ముంబై MD IEP పీడియాట్రిక్ హిమాటో అంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి హాస్టే ప్రసంగిస్తారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధానకర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తెలిపారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ కెఎస్ జగన్నాథరావు, MHS డీన్ డాక్టర్ M కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మా కేఎల్ యూనివర్సిటీకి కాన్వకేషన్ 15th కాన్వకేషన్ అనేది ఈ నెల 27వ తారీఖున జరపడానికి నిశ్చయించినాం. సో ఈ కార్యక్రమానికి మేజర్గా నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి వినోద్ సింగ్ గారు,
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ప్రెసిడెంట్, అలాగే శ్రీపత్ బన్వాలి చైర్పర్సన్ ఫర్ టాటా మెమోరియల్ ఇన్స్టిట్యూషన్స్ రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేజర్గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ అందరికీ కూడా, గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేజర్గా ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా చేస్తున్నారు. Convocation of Yale University is blessed with the two important guests from the country. National Academy of Sciences is one of the oldest academy in the country, and his president, Dr. Vinod Kumar Singh, he is going to attend this meeting. He is a Padma Shri awardee. Also, he was a scientific advisor to Prime Minister's meeting, that is when Manmohan Singh was the Prime Minister. And he is one of the leading scientists in chemistry, and he has discovered a lot of new things in the world. So he has become a world famous scientist. And the second important person is Sripad Banavalli. He is from the biggest cancer hospital in the world, that is Tata Memorial Cancer Hospital in Mumbai. So this person is a very big man in the area of pediatric cancer. So this person is also instituted. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు తందానానా 2025 విజేతలకు బంగారు పతకాలు బహుకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. భక్తిభావంతో ఎంతో ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు అన్నమయ్య 32,000 సంకీర్తనలకి నాంది పలికారని ప్రశంసించిన సీఎం. ఎంతో విలువైన సంకీర్తనలు, సంపాదనను తిరుమల తిరుపతి దేవస్థానం వారు భద్రపరిచారని వెల్లడి. ఇప్పటం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన పవన్. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కాళ్లకు నమస్కరించిన పవన్ కళ్యాణ్. యేసుక్రీస్తు సర్వమానవాళికి ఆదర్శమన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు. ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన సన్మార్గంలో నడవాలని సిపి వెల్లడి. జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని వ్యాఖ్య. తిరుమల వచ్చే భక్తుల సౌకర్యాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ మండిపడ్డ మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.